ఫ్రెండ్స్, బిర్యానీలో ఆలు ఎక్కువ కట్ చేసినందువల్ల మా ఆయన నేను దాన్ని ఎక్కువ పక్కన పెట్టేసి వాటిని ఉడకబెట్టేసి తాలింపుకి అని చెప్పేసి ఉడకబెట్టేసాను అనమాట. అందులో ఎక్సెస్ వాటర్ ఉంటే తీసేస్తున్నాను అనమాట. సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్న ఆలు అన్నమాట. అందులోకి ఎర్రగడ్డ ఒకటి, ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకొని చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఓవర్ స్పైసీ అనమాట మా ఆయన తినేది, అందువల్ల 2 పచ్చిమిరపకాయలు వేసాను. స్పైసీ తక్కువ తినేవాళ్ళు ఒకటి వేసుకోండి. అందులో కొద్దిగా కరివేపాకు పక్కన పెట్టేసుకోండి. వెల్లుల్లి దంచేసుకున్నాను అనమాట. ఇదిగోండి తాలింపు గింజలు వేస్తున్నాను. ఆయిల్ వేసేసి వేడి చేసినాక తాలింపు గింజలు టపటప అన్నాక ఎండుమిరపకాయలు గిల్లేసాను అనమాట. చిన్నుల్లిపాయలు కూడా వేసేసాను. తర్వాత కరివేపాకు కూడా వేసేసాను ఫ్రెండ్స్. వాటిని లైట్గా దూరగా వేయించుకోవాలన్నమాట. అవి వేగినాక ఎర్రగడ్డలు, మన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. అవి వేసేసుకున్నాక అవి కొద్దిగా వేగినాక పసుపు వేసేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకొని కొద్దిగా వేయించుకున్నాక పసుపు వాసన పోయాక అందులోనే కొద్దిగా సాల్ట్, అంటే ఉల్లగడ్డలో నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, చూసి వేసుకోండి. లైట్గా సాల్ట్ వేసుకున్నాను అన్నమాట. తర్వాత అందులోనే మా ఆయన స్పైసీ ఇష్టపడతాడు కాబట్టి, స్పైసీ ఫుడ్ లవర్ ఆయన, కారంలో ఎందుకు తినలేడు కాబట్టి మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ కారం కూడా వేసుకున్నాను. కారం ఇష్టం లేని వాళ్ళు పక్కన పెట్టేసుకోండి, ఓకేనా. ఇలా ప్రాసెస్లోనే ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ధనియాలు అవన్నీ మిక్సీకి వేసేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని కూడా చల్లుకోవచ్చు. అది కూడా ఇంకొక ప్రాసెస్ అనమాట. అది కూడా ఇంకోసారి చేసి చూపిస్తాను. ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాల పొడి లేదని చెప్పేసి నేను ధనియాల పొడి వేయలేదు. ఓన్లీ కారం, పసుపు, ఉప్పు, తాలింపు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ ఇవే అన్నమాట. కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. మా నెల్లూరు సైడు ఉల్లగడ్డ ఇలా చేసుకొని తింటారు. ఉల్లగడ్డ పిట్టు అని అంటారు దీని పేరు ఇదే, ఉల్లగడ్డ పిట్టు. పెద్ద మనిషి అయినా చేసే పిట్టు అయితే కాదండో. ఇదైతే మా ఫంక్షన్లలో ఎక్కువ ఇది చేస్తారు. తాలింపులు ఎక్కువ ఉల్లగడ్డ పిట్టు ఇలాగే చేసుకుంటారనమాట, చిన్న చిన్న ముక్కలుగా. చాలా బాగుంటుంది ఇది. ఉల్లగడ్డ ఎక్కువ లైక్ చేసేవాళ్ళు మా సైడ్ ఇలాగే తాలింపు చేసుకొని తింటారనమాట. ఈ పిట్టుని ఎక్కువ లైక్ చేస్తారు. చూడండి, తీసి వేరే పాత్రలో పెట్టేశాను అనమాట. పక్కన పెట్టేసుకున్నాను. మొత్తానికి తాలింపు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఎలా వచ్చిందనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై క్లీన్కారా ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ నవరాత్రి కదా, నేనైతే టెంపుల్ వెళ్ళొచ్చాను, మీరు వెళ్ళారా? కామెంట్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, హ్యాపీ నవరాత్రి.